జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మరి అక్కడే పెట్టుకోపోయారా? ఇక్కడ పెట్టమని ఎవడు బతిమాలాడు మిమ్మల్ని? అనుకుంటూనే ఉన్నాం, మంచినీళ్ళకే వీళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు వ్యాపారం చేస్తే ఊరికే ఉంటారా అని. చిచి, అనుకున్నంత అయ్యింది. ఆవిడ గారి ఎత్తుగడలు నాకు బాగా తెలుసు. వీళ్ళు సంపాదించే రూపాయిలో ఏది వాళ్ళ చేతికి మిగలకూడదు, అన్నీ ఎలాగైనా దోపిడీ చేసేయాలని కంకణ కట్టుకుని ఉన్నారావిడ. చూస్తాను వీళ్ళ ఆగడాలు ఎన్ని రోజులో నేను చూస్తాను. ఏదో ఒక రోజున ఆగ్రహం కట్టలు తెంచుకోవాలి, అప్పుడు చెప్తాను వీళ్ళు. నువ్వు ఊరుకోవే. ఆగ్రహం ఆగ్రహం అని ప్రతిసారీను మనం ఆకు వాళ్ళు ముళ్ళు, మనం వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి మన మీద పడ్డా జరిగే నష్టం మనకే. మనింటి పిల్ల ఇక్కడుంది, కాస్త తగ్గు. మీరు అడిగినంత ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. సిద్ధంగా లేకపోతే ముందిండించి నీ వ్యాపారం తీసేయి. అద్దె గడితేనే నువ్వు వ్యాపారం చేసుకునేది, లేకపోతే కుదరదు. నేను ఇవ్వనని చెప్పట్లా, మీరు ఇంత దారుణంగా అడిగితే ఇవ్వలేను. రోజుకో 50 రూపాయలు ఇస్తాను, సర్దుకోండి. ఏంటి రోజుకి 50 రూపాయల? ఏమన్నా ముష్ట్యా? మరి మీరు అద్దె కావాలని అడుక్కుంటున్నారు కదా. అడుక్కుంటే మాత్రం ముష్టేసినట్టు వేస్తావా? అదేం కుదరదు. 300 అంటే 300. పెద్ద బావగారు, సిటీలో దేనికి ఎంత రేట్లు ఉండాలని రూల్స్ ఒకటి ఉంటాయి కదా. మరి ఆ రూల్స్ ప్రకారమే వెళ్తే ఎక్కువ అద్దె వసూలు చేస్తున్నందుకు చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవచ్చు కదా. అంటే అది తీసుకోవచ్చు గాని మరి మనలో మనం అంటే మనలో మనమని నేను అనుకుంటున్నాను. అవతల వాళ్ళు అలా అనుకోనప్పుడు నేను మాత్రం ఎందుకు అనుకోవాలి చెప్పండి? గట్టిగా అంటే నేనేం చెప్పగలనమ్మా, నిర్ణయం మీరు తీసుకోవాల్సిందే. అబ్బాబాబాబా, ఎట్టా చెప్తున్నాడో చూడు సమాధానం. ఈడు గోడ మీద పిల్లి. సరే, మీ మాట కాదు నా మాట కాదు, రోజుకి 100 ఇస్తా, నెలకి 3000 సర్దుకోండి. అదేం కుదరదు. సరే, కుదరదంటే పోనీ. రెంట్ యాక్ట్ ప్రకారం ఏమిచ్చుకోవాలో చూసుకుని దాని ప్రకారం ఇస్తా. అవన్నీ ఎందుకులే గాని, పోతే పోయింది. కొన్నాళ్ల పాటు 100కు ఓకే, తర్వాత పెంచుతాం. చూద్దాం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏంటి సిద్ధాంతి గారు ఇలా వచ్చారు? గీతమ్మ గారు రమ్మన్నారమ్మా, ఏదో ముహూర్తం పెట్టాలట. రండి మంత్రులు గారు, కూర్చోండి. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.